ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ గెట్ గవర్నమెంట్ సర్వీస్ ఆన్ యువర్ మొబైల్ ఇన్స్టెంట్లీ. ప్రజలు ఆఫీస్కి వెళ్లకుండానే వారి మొబైల్లో ఉన్న వాట్సాప్ ద్వారా నేరుగా సేవలు పొందేందుకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను సేవలనైతే రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 30, 2025 నుండి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ గవర్నమెంట్ సర్వీస్కి అవసరమయ్యే అప్లికేషన్ ఫామ్స్, అలాగే పేమెంట్ ప్రాసెస్, అలాగే వాట్సాప్ గవర్నెన్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడం అన్నీ ఇందులోనే అయిపోతాయి అన్నమాట. అయితే సిటిజన్ సర్టిఫికేట్ కొరకు ఎక్కడికి వెళ్ళవసరం కూడా లేదు. అలాగే దీనికి కేవలం ప్రజల వద్ద ఉండాల్సినవి ఏంటంటే స్మార్ట్ ఫోన్ అండ్ వాట్సాప్లో ఒక ఖాతా ఉంటే సరిపోతుంది. అయితే పేమెంట్ కొరకు వాట్సాప్ యూపీఐ కూడా అవసరం లేదు. మొబైల్లో ఉన్న ఏ యూపీఐ పేమెంట్ అయినా పేమెంట్ యాప్ ఉంటే సరిపోతుంది, పేమెంట్ అనేది చేసేయవచ్చు. అయితే ప్రస్తుతానికి మొదటి విడతలు రాష్ట్ర వ్యాప్తంగా మనమిత్ర ఏపీ వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా మొత్తంగా 161 సర్వీసులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ యాప్లో పొందుపరచడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యమైన సర్వీసులు కింద ఇవ్వడం ఏంటో చూద్దాం. అందులో ముఖ్యమైన సర్వీసులు ఏంటంటే దేవాలయం బుకింగ్ సేవలు, అనగా ఏ దేవాలయాలంటే శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం, విజయవాడ, అన్నవరం, ద్వారకా, తిరుమల, శ్రీకాళహస్తి. ఈ టెంపుల్స్ని అయితే మనం వాట్సాప్లోనే బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే పీజీఆర్ఎస్ ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఫిర్యాదులు స్టేటస్ తెలుసుకోవడం మరియు ఫిర్యాదుపై అభిప్రాయాన్ని షేర్ చేయడం కూడా ఈ వాట్సాప్ ద్వారానే చేయవచ్చు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ సేవలు, బస్ టికెట్ బుకింగ్, అలాగే ట్యాగ్ క్యాన్సిల్ కూడా ఇవి కూడా వాట్సాప్లోనే మనం చేసేసుకోవచ్చు. అలాగే ఎమర్జెన్సీ సేవలు, బిల్ పేమెంట్ ఫిర్యాదు, అలాగే సర్వీస్ రిక్వెస్ట్ స్థితి ఎలా ఉంది, సర్వీస్ రిక్వెస్ట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, కొత్త సర్వీస్ స్టేటస్, కొత్త సర్వీస్ ఫీడ్బ్యాక్, మీ సర్వీస్ వివరాలు తెలుసుకోవడం లాంటి డిమాండ్ నోటీస్ డౌన్లోడ్ చేసుకోవడం వంటివి కూడా ఈ వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు. అయితే సిఎంఆర్ఎఫ్ సేవలు అంటే స్టేటస్ తెలుసుకోవడం, ఫిర్యాదు లేదా అభిప్రాయాన్ని తెలపడానికి అప్లికేషన్ స్టేటస్, మనం ఏదైనా అప్లై చేస్తే ఆ స్టేటస్ కూడా తెలుసుకోవడానికి అయితే ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆస్తి పన్ను, మన ఇంటి ఆస్తి పన్ను కట్టవాలన్నా, నీటి ఛార్జీ కట్టాలన్నా, అలాగే మురుగునీటి కనెక్షన్ కోసమైనా, ట్రేడ్ లైసెన్స్ కోసమైనా, వివాహ నమోదు కోసం కూడా ఈ వాట్సాప్నే మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే రెవెన్యూ సేవలు, అగ్రికల్చరల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, నో ఎర్నింగ్ మెంబర్ సర్టిఫికేట్, వాటర్ ట్యాక్స్, టైటిల్ డీడ్ కమ్ పీపీబీ విత్ ఫోటో, టైటిల్ డీడ్ కమ్ పీపీబీ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ విత్ ఇన్ 2 months, ROR-1B, కంప్యూటరైజ్ అడంగల్ ఇన్కమ్ సర్టిఫికేట్, రీఇష్యూషన్, ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, రీఇష్యూన్స్ వంటి ఇవన్నీ కూడా మనం వాట్సాప్లోనే పొందవచ్చు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య కార్డు సేవలు కూడా పొందవచ్చా అంటే పొందవచ్చు. దానిలో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం, కార్డులో ఎంతమంది ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. కార్డులో వివరాలను ఫోటోతో సహా మనం అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే పోలీస్ సేవలు కూడా ఇందులోనే మనం పొందవచ్చు. పత్రాలు, వస్తువులు కోల్పోయినా, ఒకవేళ ఎవరైనా తప్పిపోయినా క్యారెక్టర్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేయడం, ఇలాంటివన్నీ వాట్సాప్ ద్వారానే మనం చేసేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రజలు వాట్సాప్ ద్వారా సర్వీసెస్ నేరుగా మొబైల్లో పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారికంగా ఒక మొబైల్ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. అన్ని సేవలు కూడా ఈ ఒక్క మొబైల్ నెంబర్ ద్వారానే ప్రజలైతే మనం సమాచారాన్ని పొందవచ్చు. వాట్సాప్ నెంబర్ కింద మీకు ఏంటనేది ఒకసారి వినండి. 9552300009. ఇది వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్. ఈ నెంబర్ని మనం సేవ్ చేసుకొని ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒక కాయ పెట్టి మన ఆధార్ డీటెయిల్స్ ఇస్తే మిగతా ప్రాసెస్ అనేది చేస్తుంది. సో ఈ గవర్నెన్స్ ద్వారా సర్వీస్ పొందాలి అంటే ముందుగా పైన మొబైల్ నెంబర్ అనేది మనం ఫోన్లో అనేది తప్పనిసరిగా ఉంచుకోవాలి. హాయ్ అండి, ఏపీలో కొత్త పెన్షన్లు వాట్సాప్ నుండే అప్లై చేసుకోండి. ఎలాగో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పౌరులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అయితే అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమం వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలు మరియు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరికైనా నెలవారీ ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన వ్యక్తులు తమ రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకైతే ఇది స్థిరమైన మద్దతునే చెప్పుకోవచ్చు. సో అయితే ఈ పెన్షన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.
తమ ఇళ్లలోనే కూర్చొని సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే ఈ ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది. అయితే ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం అయితే లేదు. వాట్సాప్ ద్వారానే కేవలం కొన్ని దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇది పారదర్శకతను పెంచడంతో పాటు అవినీతిని తగ్గిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే పెన్షన్ రకం ఎవరికి ఎంత, ఏ పెన్షన్ ఎంత అమౌంట్ వస్తుంది, నెలకి ఎంత వాళ్ళకి కేటాయిస్తారంటే వృద్ధాప్యం వితంతువులకి, ఒంటరి మహిళలకైతే 4000 రూపీస్ అంటే 4000 రూపాయలు, అలాగే వికలాంగులకైతే 6000, ఇంకా ఆరోగ్య సంబంధ పెన్షన్లు ఏవైనా ఉంటే 10,000 నుంచి 15,000 వరకు వాళ్ళకు వస్తాయన్నమాట. అయితే దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే మీరు వాట్సాప్లో 9552300009కి ఆ నెంబర్ సేవ్ చేసుకొని ఒక సాధారణ ఆయన్ని పంపిస్తే ఆ ప్రక్రియను ప్రారంభించేయవచ్చు. అయితే ఆ తర్వాత మీ ఆధార్ వివరాలు నమోదు చేసి అవసరమైన పత్రాలను అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం అనగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మరియు వికలాంగులైతే వైకల్య ధృవీకరణ పత్రం వంటి పత్రాలను అయితే సిద్ధం చేసుకోవాలి. అన్ని వివరాలను సరిచూసుకున్న తర్వాత దరఖాస్తును అనేది సమర్పించాలి. మీ దరఖాస్తు స్థితిని వాట్సాప్ ద్వారానే మీ రియల్ టైంలో మీరే ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ విధానం సమయం ఆదాతో పాటు ఫిర్యాదులకు సులభంగా పరిష్కరించే అవకాశాన్ని అయితే అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైనా సమస్య ఎదురైతే అధికారులు మీ పత్రాలను వెంటనే సమీక్షించి అర్హతను ధృవీకరించి త్వరగా పరిష్కారం అనేది చేస్తారనమాట. సో ఈ సంక్షేమం కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారైతే గౌరవప్రదమైన జీవనాన్ని గడపడానికి అవసరమైన ఆర్థిక స్థిరత్వం పొందవచ్చనే చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, అలాగే వికలాంగులు మరియు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నవారైతే ఈ అప్లికేషన్కి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేయడం మంచిదైనా, సురక్షితమైన అంటే అవును, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అధికారిక సేవ కాబట్టి పూర్తిగా సురక్షితమని చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తుకు ఏ పత్రాలు అవసరమంటే దరఖాస్తు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీ వికలాంగులు ఒకవేళ అయినట్లయితే వైకల్య ధృవీకరణ పత్రం, అలాగే ఏజ్ పెన్షన్ అయితే ఆధార్ని బట్టే చూసుకుంటారు. సో ఈ విధంగా మీ ఎలిజిబుల్ బట్టి మీరు ఈ పెన్షన్ అనేది వాట్సాప్లోనే ఈజీగా ఎవరు మనకి పట్టించుకోవట్లేదు అనిపించుకోకుండా మీకు వచ్చినట్లయితే, ఒకవేళ మనకి రాకపోయినా పిల్లలైనా ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారైనా అప్లై చేయించుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది చాలా బెస్ట్ అండ్ ఈజీ కూడా. సచివాలయంలో వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళ టైంకి ఉండట్లేదు అనే వాళ్ళకి ఇది బెస్ట్ మార్గమనే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.